చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ పిఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి హెల్దీ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఫ్రూట్ సలాడ్. సో చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతామా అనేది. సో నా తరపు నుంచి 100 రూపీస్ బెట్. నీ తరపు సో ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి 200 రూపీస్ ఫ్రెండ్స్. చూద్దాం ఎవరం విన్ అవుతామో. సో తినే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను బావ, ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ నువ్వు ఓడిపోతే, నువ్వు ఒకవేళ గెలిచినా కూడా ఆ 200 రూపీస్ నాకు ఇవ్వాలి. అంతే మరి. సరే నువ్వు ఆన్సర్ కాదు, నువ్వు ఆన్సర్ చెప్తే నీకు సరేనా. ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పలేవు అనుకో, నువ్వు గెలిచినా కూడా 200 రూపీస్ నాకు ఇవ్వాలి. ఓకేనా? ఓకే డన్ ఫ్రెండ్స్, వినండి. అయితే ఒక గొర్రెల కాపర్ దగ్గర 50 గొర్రెలు ఉంటాయి బావ. ఒక రోజు ఆ గొర్రెల్ని మేతకు తీసుకెళ్తాడు. మేత వేసిన తర్వాత ఆ గొర్రెల్ని వాటర్ తాగడానికి చెరువు దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడు ఆ వాటర్ తాగి 35 గొర్రెలు చనిపోతాయి. ఆ గొర్రెల కాపర్ దగ్గర ఎన్ని గొర్రెలు ఉంటాయి ఆలోచించండి మీరు కూడా. 15 ఉంటాయి. కాదు. కాదు. సరే ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఓకే, లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. స్టార్ట్ చేద్దాం బావ. ఓకే మొత్తానికి నేను విన్ అయిపోయాను. సో బాగా ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ అడిగినాను కదా. 50 గొర్రెలలో 35 చనిపోయాయి అన్నావు కదా. 35 15 కదా. కాదా? దాంట్లో లాజిక్ ఏముంది ఇంకా? ఆలోచించు. సో ఇట్లా నువ్వే విన్నాయి కాబట్టి నువ్వే చెప్పేసాయి. నేను ఏమని చెప్పినాను, చెరువులో నీళ్ళు లాగి 35 చనిపోయాను. అక్కడే ఆలోచించాలి కదా. 35 చనిపోయినాయి. ఏంటి? 35 చనిపోయినాను. 35 చనిపోయినాయి. 35 అంటే ఆపద వచ్చి 35 చనిపోయినాయి. అప్పుడు ఎన్ని ఉంటాయి? 5 చనిపోతే 45 ఉంటాయి. 45 గొర్రెలు మిగులుతాయి, 5 గొర్రెలు చనిపోతాయి. అంతే ఆన్సర్. మీకు ఎవరికైనా తెలుసా ఈ ఆన్సర్? తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ అయిపోయింది. మళ్ళీ ఒక ఈటింగ్ ఛాలెంజ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.